పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనములు. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఇతరుల కొరకు ప్రార్థించు. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు క్రీస్తు రాయబారిగా గొప్ప సేవ చేసినవాడు. ఇప్పుడు సంఖ్యలలో బంధించబడి విచారణ నిమిత్తము వేచి ఉన్నాడు. అలాంటి సందర్భంలో అతడు తన నీతి యథార్థతలు నిర్దోషత్వమును గూర్చి మాట్లాడుటకు సిద్ధపడలేదు. కానీ న్యాయస్థానం ఎదుట కూడా క్రీస్తు గూర్చిన సువార్త మర్మము బోధించుటకే సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇది మనకెంతో గొప్ప ఆదర్శం. అంతేకాకుండా ఎఫెసీ సంఘాన్ని తన కొరకు ప్రార్థించమని కోరుతున్నాడు. వారు ప్రార్థన చేయుట తనకు ధైర్యము, దైవ నడిపింపు కలుగుటకు కారణమవుతుంది అని వ్రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తనేదో గొప్ప ప్రార్థనాపరుడనని, ఇతరులు తన కొరకు విజ్ఞాపన చేయవలసిన అవసరం తనకు లేదనుకునే దుస్థితిలో లేడు. వారి ప్రార్థనను కోరుకుంటున్నాడు. ప్రియులారా, ప్రార్థన ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. ఇతరుల కొరకు మనం చేసే ప్రార్థనలు నిజంగా ఉపయోగకరమైనవేనా అంటే అవునని సమాధానం చెప్పాలి. ఈ మాదిరిని స్థాపించింది, నేర్పించింది దేవుడే. ఉపయోగము లేని ఏ పనైనా చేయమని దేవుడు చెప్పడు. దేవుని బిడలారా, మనం ఇతరుల కొరకు ప్రార్థించాలి. ఇతరుల కొరకు ప్రార్థించే వారముగా ఉండాలి. ఇతరుల ప్రార్థనలను మనం కోరుకోవాలి. అపాయంలో ఉన్న పౌలు ఇతరుల నుండి ఆర్థిక సహాయాన్ని, మాట సాయాన్ని, సానుభూతిని, ఇంకేవైనా సిఫార్సులను, పొగడ్తలను కోరక ప్రార్థననే కోరుతున్నాడు. ఇంకా ఏ రీతిగానైనా ఇతరులు చేసే ఎలాంటి సహాయం కన్నా ప్రార్థనా సహాయమే ఉన్నతమైనది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనము కూడా దీనినే కోరుకుందాం. ఇతరుల కొరకు మనం ప్రార్థించే వారముగా ఉందాం. ఇతరుల కొరకు ఈ సహాయాన్ని విధిగా కొనసాగిందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. చదువుకొనుచున్న బిడ్డలకు మీరు తోడై ఉండి జ్ఞానమును వారికి అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకొనుచున్న బిడ్డలందరినీ దీవించండి. వివిధ నాయన వ్యవస్థలలో రంగాలలో పనిచేస్తున్న
బిడ్డలందరినీ దీవించండి. ఆయన ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానము వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాను. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలందరినీ దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. ఆంధ్ర సువార్థిక లూథరన్ సంఘాన్ని మీరు దీవించుమని ప్రార్థిస్తున్నాను. నాయన మోడరేటర్ గారిని, సీనియర్ బిషప్స్ను, సంఘ కాపరులను, నాయకులను మీరు దీవించండి. నాయన సెయింట్ జాన్స్ లూథరన్ సంఘాన్ని నాయన మీరు ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించుమని మీ పరలోకపు దీవెనలు మెండుగా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. ఈ దినమంతా కూడా మీ కృపాక్షేమములతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.